అన్న మంచిది అన్న నువ్వు కూడా ప్రసాదం కదా మా ఫ్రెండ్ ఇస్తా మన ప్రభుత్వ పెన్షన్దారులకు చెల్లించవలసిన బకాయిలు మరి చెల్లించకుండా విశ్రాంత ఉద్యోగులు అంటే దాదాపు 30 సంవత్సరాల పైగా ప్రభుత్వానికి సేవ చేస్తూ మరి విశ్రాంతంగా సంతోషంగా ఉండవలసిన ఈ వయసులో మరి ప్రభుత్వం అనేది చాలా ఇబ్బందులు గురి చేస్తూ మరి అత్యంత బాధాకర విషయం ఏంటంటే చాలామంది మరి అనారోగ్య సమస్యలతో అంటే బీపీలు కానీ షుగర్లు కానీ మరి ఉన్నటువంటి ఈ వయసులో మరి మరణించడం అనేది ప్రభుత్వానికి మరి మన పెన్షన్ల యొక్క బాధ అనేది మరి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి విజన్ 47 అని ఇంకా రకరకాల కార్యక్రమాలు ఏదో అన్నీ చేస్తారు. కానీ మన ప్రభుత్వాన్ని ఉద్యోగుల విరమణ చేసినటువంటి ఉద్యోగులకు మాత్రము ఎటువంటి చెల్లింపులు లేకుండా ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి మరి జడ్సన్ గారు అయితేనేమి ఇతర పెద్దల యొక్క మోటివేషన్లో మన యాదాద్రి జిల్లా తరఫున వచ్చేసినటువంటి అందరి ప్రభుత్వ ఉద్యోగులకు మరి ఇంకా ముందు కూడా ఏ కార్యక్రమం తీసుకున్నా మనము ముందు ఉండాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి అత్యంత బాగా ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం ఇవ్వవలసినటువంటి కమ్యూటేషన్ కాకుండా మన ఫుల్ పెన్షన్ వస్తుంది. మన జీపీఎఫ్ అనేది ఇంకా ప్రభుత్వము రిటైర్ కాగానే ఏం చేస్తుంది, చెక్ రాసి గవర్నమెంట్కి ఇచ్చేస్తుంది. ఇటు మనం ఇంట్రెస్ట్ నష్టం పోతున్నాము, ప్లస్ మనకు ఇచ్చే అమౌంట్ ఇవ్వడం లేదు. మరి ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. మరి ఇంకా పెద్దలు మరి ఏ కార్యక్రమం నిర్వహించినా మనం అందరూ కూడా ఐకమత్యంగా ఉండి ఈ సాధించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇది ముందడుగుగా ఈరోజు నేను భావిస్తూ ఈ కార్యక్రమము అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు. అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరాహారదీక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో మరి పెద్ద ఎత్తున మరి ఈరోజు పెండింగ్ బకాయిల కోసం సాధించడం కోసం ఇచ్చేసినటువంటి మా సోదర ఉపాధ్యాయులకు వివిధ శాఖల్లో పనిచేసేటువంటి మరి ఉద్యోగులకు అందరికీ కూడా రిటైర్ ఉద్యోగులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన ఉండి పోరాటం చేస్తున్నటువంటి ఏకైక మద్దతుదారుడు, నాయకుడు, ప్రజల మనిషి, సామాజిక స్పృహ ఒక గొప్ప వ్యక్తి ఎవరా అంటే ఈరోజు బక్కాల దర్శన్ గారు. వారికి ఈ వేదిక పక్షాన హృదయపూర్వక మరి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నామన్నా. అన్న మరి గత ప్రభుత్వం ఒకసారి కనుక మనం చూసినట్లయితే అన్న ఉద్యోగులకు పెన్షన్లకు రావాల్సినటువంటి పెన్షన్స్ జీతాలు ఏవైతే ఉన్నాయో మొదటి తారీఖున కాకుండా 15, 16, 20 తారీఖున వస్తుంది. మా పెండింగ్ డిఏలు వస్తలేవు, మా పిఆర్సీ వస్తలేదు, మా యొక్క సరెండర్ లీవ్స్ వస్తలేవు, ఈఎల్స్ బిల్స్ వస్తలేవు, ఏవి కూడా మా బిల్స్ వస్తలేవు అని చెప్పేసి నిరాశ నిస్పృహకు లోనై బాధపడి కనీసం ప్రభుత్వం మారితేనన్నా కూడా మా బకాయిలు వస్తాయేమో, మా బెనిఫిట్స్ వస్తాయేమో, మా జీతాలు టైంకి వస్తాయేమో అని చెప్పేసి ఆశపడ్డామన్నా. ఆ ఆశలో భాగంగానే అందరి యొక్క సామూహికంగా మద్దతు తెలిపి ఆనాడున్నటువంటి ప్రభుత్వాన్ని మనము సాగనంపి కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత కేవలం ఉద్యోగ ఉపాధ్యాయులది పెన్షన్స్ అని చెప్పే సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. అయినప్పటికీ కూడా మనం అనుకున్నటువంటి సాధించినప్పటికీ కూడా సుమారు 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనం ఏదైతే ఆలోచించామో, మనం ఏదైతే వస్తాయని ఆశపడ్డామో ఏ ఒక్కటి కూడా ఈ రోజు వరకు సాధించుకోలేకపోయినామన్నా. 5 డిఏలు రావాలన్నా మనకు 5 డిఏలలో 1 డిఏ మాత్రం ఇచ్చిండు. మళ్ళీ 1 డిఏ 6 నెలలకు ఇస్తానన్నాడు.
6 నెలలు డిసెంబర్తో అయిపోయింది, ఆ 2వ డిఏ కూడా రాలేదు. ఇప్పటికీ సుమారుగా మనకు 5 డిఏలు పెండింగ్ ఉన్నాయన్న, ఏ ఒక్క డిఏ కూడా ప్రభుత్వం అనౌన్స్ చేయట్లేదు. అట్లా గత ప్రభుత్వం ఒక 5% మనకు ఐఆర్ ఇచ్చిపోయింది, మనం గెలిస్తే అంటేనే పిఆర్సీ ఇస్తానన్నాడు. ఆయన అటే పోయిండు, వచ్చినా నన్ను ఇస్తామంటే ఇప్పటిదాకా పిఆర్సీ కూడా రాలేదు. అట్లాగే మరి మిత్రులారా, మరి చాలామంది కూడా అనారోగ్యానికి గురై చాలామంది కూడా మెడికల్ బిల్స్ పెట్టిండ్రు. ఏ ఒక్క మెడికల్ బిల్ పాస్ అయ్యే పరిస్థితి లేదు, జీపీఎఫ్ వచ్చే పరిస్థితి లేదు. రిటైర్ అయినటువంటి జిఐఎస్ కానీ, మనకి ఉన్నటువంటి మరి గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ, ఏ టీఎస్జిఎల్ఎస్ కానీ ఏది వచ్చే పరిస్థితి లేదన్న. మనం అందరం కూడా 24 మార్చి తర్వాత రిటైర్డ్ అయ్యి సుమారుగా మనం ఇంకొక 3 నెలలు అయితే 2 నెలలు అన్నా వెయిట్ చేసినా కూడా ఆశపడ్డా కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈనాడు మనం అందరం నిరాహార దీక్షకు దిగి రావాల్సి వచ్చిన సందర్భం అన్న. కాబట్టి ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని ఒకటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇకనైనా మీరు కనుక స్పందించి మా యొక్క డిమాండ్ని కనుక బకాయిలను విడుదల చేయకపోతే మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్ ఉద్యోగులమంతా కూడా మరి సెక్రటరీ ముందు ఆమరణ నిరాహార దీక్ష వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పే సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అట్లాగే మిత్రులారా, మరి ఇంకా మనం బాగా ఆలోచిస్తే మన కుటుంబాలలో చాలామంది చూడండి, మన మిత్రులు 30 మంది సుమారుగా అనారోగ్యానికి గురైనారు, ఆర్థిక ఇబ్బందికి గురైనారు, అశువులు భాషలు వాళ్ళంతా కూడా. మరి కాబట్టి ఈ విధంగా రోజుకు మనమంతా కూడా మరి చాలా నశించి ఇబ్బంది పడిపోతూ ఉన్నాం. మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఏదైతే మనకు మోసపూరితంగా మన జేఏసీ నాయకులు, యాక్టింగ్ ఉన్నటువంటి ఉద్యోగ నాయకులు కూడా మనల్ని మోసం చేస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా 700 కోట్లు ప్రతి నెల ఇస్తాము, కొంత నెల వెళ్ళిపోతారని చెప్పిండు. 700 కోట్లు ఎక్కడ పోతున్నాయి, ఎవరికి ఇస్తున్నారు, ఎవరికి పంచిస్తున్నారు, మాకు ఇస్తున్నారా లేకుంటే వేరే పథకాలకు ఇస్తున్నారా, అది కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. అట్లాగే మిత్రులారా, ఇప్పటికైనా కూడా ఉన్నటువంటి మరి యాక్టింగ్ ఉన్నటువంటి మన యొక్క ఉద్యోగ నాయకులు, జేఏసీ నాయకులు కూడా స్పందించాలి. మీరు కూడా రేపు వచ్చే రోజులలో రిటైర్ అవుతారు, మీ పరిస్థితి ఇట్లే ఉంటుంది, మాదే ఇట్లా ఉందంటే మీకు అసలు పెన్షన్స్ కూడా వస్తాయా రావనే పరిస్థితి కూడా మరి మీరు ఆలోచించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, మరి ఆర్థిక శాఖ మంత్రి కానీ మా సమస్యలను మరి ఆలోచించి మరి నాకు రావాల్సినటువంటి మేము సుమారుగా 35 నుంచి 40 ఏళ్ళు ప్రభుత్వానికి సేవ చేసినాం. మా సేవను గుర్తించైనా మా దాచుకున్న డబ్బులు జిఏఎస్ కానీ, ఈఎల్స్ కానీ, టీఎస్జేలే కానీ మా డబ్బులు మాకు ఇచ్చేసి మా యొక్క బాధలు, పిల్లల పెళ్ళిళ్ళు చేయలేక, ఇళ్ళు కట్టుకోలేక అనేకమైన ఆర్థిక ఇబ్బందులకు గురై చాలామంది కూడా అనేక రకాల ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం తప్పనిసరిగా మా బకాయిలు విడుదల చేసి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము. అట్లాగే మరి వచ్చే రోజులలో కూడా ఇంకా కొద్ది రోజులు వేడి చూసి మాకు ఇచ్చేటువంటి బకాయి రానట్టయితే మేమందరం ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమానికి కూడా మేము దిగుతాం, సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ, ముఖ్యంగా మరి పెద్దలు కిషోర్ గారు, మరి సోమరాజు గారు, మరి ప్రసాద్ గారు, మేమందరం కూడా ఇక చాలా రోజులు ఆలోచిస్తూ ఉన్నాం. యాదాద్రి జిల్లాలో ఒక కమిటీ లేదు, ఒక కమిటీ వేసుకొని 24 మార్చి తర్వాత ఎవరైతే రిటైర్ అయినాలో ఒక కమిటీ ద్వారా కార్యక్రమాలు రూపొందించుకొని పోరాటం చేసి మనకు రావాల్సిన బకాయిలు సాధించుకోవాలని చెప్పేసి మేము ఆలోచించాం. చివరికి ఈరోజు ఆ సందర్భం వచ్చింది. కాబట్టి మీ అంతా వచ్చినందుకు మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఒక హడా కమిటీ వేసుకొని తద్వారా జరిగేటువంటి కార్యక్రమాలు కూడా ముందుకు వెళ్ళి మన బకాయిలను సాధించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, ముఖ్యంగా మరి బక్కా జర్సన్ గారు రావడం చాలా అభినందనీయం. వారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలు తిరుగుతూ అందరినీ మోటివేట్ చేస్తూ మనం మద్దతు చెబుతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరూ కూడా ఈ శిబిరానికి వచ్చినందుకు మీకు అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, మరి జై మరి తెలంగాణ పెన్షనర్స్ ఐక్యత, తెలంగాణ పెన్షనర్స్ ఐక్యత, ప్రభుత్వం వెంటనే బకాయిలను, పెన్షనర్ల ఐక్యత, పెన్షనర్ల ప్రభుత్వం మొండి వైఖరి. థ్యాంక్ యూ సార్. ఆ బుక్ ఏదన్నా బుక్ పేర్ల కోసం నాకు పేరు ఉండాలి, చూసారా అందరు పడతారు కదా. కాదు మీరు ఇటు కూర్చొని ఇటు పే చేస్తే అందరు చూస్తారు కదా. అట్లా చూడడం జరా
కూర్చొని మాట్లాడుతున్నా కూర్చొని మాట్లాడు. కూర్చోలే మీరు నిలబడదు నిలబడేమో కూర్చొని కానీ ఇటు ఉంటే జర మా అందరు చూస్తారు సంతోషం అవుతుంది వాళ్ళకి హ్యాపీగా పర్లేదు పర్లేదు. ప్రభుత్వ పెన్షనర్ల వీడియోలలో ఉంటాం. సంయుక్త కార్యాచరణ సమితి మరియు తెలంగాణ పెన్షనర్ జాయింట్ యాక్షన్ కమిటీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆ రిటైర్మెంట్ బకాయిల కోసం, మరి అంతేకాకుండా ఉద్యోగాలు చేస్తున్న వారి పిఆర్సీ కోసం కానీ 6 డిఏల కోసం ఓవరాల్గా మరి ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు మరియు రిటైర్ అయిన ఉద్యోగుల యొక్క హక్కుల కోసం మరి ఒకరోజు ఈ నిరాహార దీక్ష ఏదైతే చేపడుతున్నారో, రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ప్రభుత్వం మీకు పని పెట్టింది, రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మీరు మరొక ఉద్యమం చేయాల్సిందే అనుకుంది, రిటైర్మెంట్ అయినాక మీరు దండలేసుకొని ఏది మరి సన్మానం చేసుకొని ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఇక మాకేం పని ఉండదు, ఇంత మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేయొచ్చు, బంధువులతో కాలక్షేపం చేయొచ్చు, ఇక పెండిళ్ళు పేరంటాలు అన్నిటి కూడా అటెండ్ కావచ్చు అని అనుకున్నారు. కానీ మీరు ఏదైతే ఉద్యమం గతంలో తెలంగాణ కోసం చేసిండ్రో, ఈరోజు మిలియన్ మార్చ్ కానీ అసలు తెలంగాణ ఉద్యమం మొదలైందే ఉద్యోగుల కోసం. ఖమ్మంలో కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి ట్రాన్స్ఫర్ విషయంకి వెళ్ళి మొదలు పెడితే, లాస్ట్లో ఫోకల్ నాన్ ఫోకల్ పోస్టులకు వెళ్ళి మొదలు పెడితే, అక్కడికి వెళ్ళి మిలియన్ మార్చ్ కానీ సకల జనుల సమ్మె కానీ ఇవన్నీ కూడా సరే. మనం దాని తర్వాత అసలు మనం ఏ విధంగా అయితే పాలకులు ఎవరుంటారు, ఎసొంటోళ్ళు ఉంటారనే ఆలోచన కూడా మనం చేయకుండా మన తెలంగాణ అందరినీ మనకున్న పెద్దలను నమ్మేసి మనం ముందుకు వెళ్ళిపోయినాం, తెలంగాణ తెచ్చుకున్నాం. లేకుండా మనము కూర్చో కూర్చో కూర్చో. ఏది పట్టు ముందు వస్తాను మనము తెలంగాణ ఉద్యమంలో దిగినాం. ఇక మొత్తానికి వెళ్ళిన తర్వాత ఒక 2 నెలల క్రితం నేను సెక్రటరియట్ దగ్గర మామూలు వేరే పని మీద పోతే, ఒక రిటైర్డ్ అయినటువంటి 4 పెద్ద మనుషులు వాళ్ళ బకాయిల కోసం సందీప్ కుమార్ సుల్తానియా గారికి రీప్రజెంటేషన్ ఇచ్చి బయటకు వచ్చాను. నేను వేరే ప్రెస్ మీట్ అడ్రస్ చేస్తున్నా. అక్కడ వచ్చి నా దగ్గర దాదాపు ఒక 5 నిమిషాలు నిలబడ్డ తర్వాత నన్ను పట్టుకున్న తర్వాత నాకు చెప్పిండ్రు. అప్పటిదాకా కూడా నాకు పూర్తిగా దీని విషయం నాకు అర్థం కాలే. కానీ మీకు అయిపోతుంది కదా అంటే, పెన్షన్లు వస్తున్నాయి కానీ రిటైర్మెంట్ పైసలు ఇప్పటి వరకు రాలేదన్నారు. సరే దాని విషయంలో కొంచెం నేను ఒక చిన్న వీడియో చేసి వదిలిన. దాని తర్వాత నాకు కొంతమంది ఫోన్లు చేశారు. అందులో ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం ప్రిన్సిపల్ గారు ఫోన్ చేశారు. సార్ నాకు క్యాన్సర్ వచ్చింది, నాకు సర్జరీ అయింది, 30 లక్షల రూపాయలు అక్షరాల నాకు ఖర్చు అయినాయి. అంతేకాకుండా నాకు ఈహెచ్ఎస్ కార్డు కూడా నాకు హెల్త్ కార్డు నాకు పనిచేయలేదు, అప్పుల పాలైనా నాకు 56 లక్షలు రావాలేదు సార్, ఇప్పటికి ఇట్లా ఉన్నదని అదొక ఫోన్. అట్లా ఒక 2-3 ఫోన్లు. ఒక టీచర్ది అదే భద్రాద్రి కొత్తగూడెం 2 కిడ్నీలు ఖరాబ్ అయిపోతే వాళ్ళ అన్న బిడ్డ, మీరు వీడియో కూడా వినుంటారు, ఆయన లైవ్లో మాట్లాడినరు. ఆ సార్ యొక్క ఇద్దరు ఆయన అన్న బిడ్డలు ఇచ్చినటువంటి కిడ్నీలతో సర్వైవ్ అవుతుండ్రు. హైదరాబాద్ రావాలంటే నాకు ట్రీట్మెంట్కి 10,000 అవుతుంది, జ్వరం వచ్చినా 10,000 అవుతాయి అంట దానికి, ఎందుకంటే ఆ కిడ్నీ ప్రాబ్లం. ఈ విధంగా ఒక్కొక్క సమస్య చెప్పుకుంటూ పోతే తర్వాత అప్పటికే 12 మంది మరణించారు. 12 మంది మరణించినప్పుడు 13వ నంబర్కి వెళ్ళి నేను స్టార్ట్ అయినా ఉద్యమం. 13, 14, 15 ఇవాళకి 36 మంది అయ్యారు. ఇక ఇవాళ ఇంకొక మెసేజ్ మీరే పంపినట్టు చాలామంది పంపినరు. ఈయన చెన్నయ్య సార్, ఇది ఎందుకు తెచ్చినానంటే, చెన్నయ్య సార్ ఆయననే ఆ సెల్ఫీ ఫోటో తీసుకొని ఈయనకు పేగు క్యాన్సర్ వచ్చింది. ఈ సారు మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆఫీసరు. ఈ సార్కు రిటైర్డ్ అయ్యిండు. ఈయనకు 56 లక్షలు రావాలి, 2 ఆడపిల్లలు ఉన్నారు. ఈయనకు పేగు క్యాన్సర్ వస్తే మరి ప్రైవేట్ హాస్పిటల్ పోతే మీకు హెల్త్ కార్డు పనిచేయదు, ఇక్కడ మీరు తీసుకోనికి లేరు అని చెప్పి ఇది అందరి ఫోన్లలో ఇవాళ పొద్దుగాల వైరల్ అయింది. లేవు, 30 లక్షలు అప్పు చేసి ట్రీట్మెంట్ తీసుకున్నా, మరి ఇంకా మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోనికి లేకనే ఇంటికి వచ్చి ఇంటికాంచెలే దవాఖానకు పోయి వస్తున్నా అని చెప్పేది ఇక లేటెస్ట్ పరిస్థితి. 36 మంది అయినరు. ఈ సార్ కండిషన్ చాలా సీరియస్. పొద్దుగాల కూడా సార్ నంబర్ తీసుకొని ఫోన్లో మాట్లాడడం జరిగింది. అయితే ఇది విషయం రోజుకి, ఎందుకంటే 60 సంవత్సరాలు దాటిన తర్వాత సహజంగా ఉండేటువంటి పని ఒత్తిడితోని ఆల్రెడీ బీపీ షుగర్లు వచ్చేస్తాయి పని ఒత్తిడితోని. దాంతో రిటైర్ అయినాక ఏజ్ మీద పడ్డాక అవన్నీ ఒకటి మీద ఒకటి పడి అనేకమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇటువంటి సమయంలో ఇవన్నీ ఆలోచన చేసే మన జీతంలోకి వెళ్ళి 300, 400, 300 కట్ చేసుకొని ఆరోగ్య భద్రత అనేది ఏర్పాటు చేసారు. ఇలా ఆరోగ్య భద్రత కూడా అంతా నాకేసారు, పైసలు లేవంత అందులో, పైసలు కడతలేరు. ఇవాళ ఓపెన్గా పోలీసు వాళ్ళు సీక్రెట్గా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ సీక్రెట్గా ఒక జీవో తీసిండ్రు. జీవో తీసి కానిస్టేబుల్ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ
ఎస్ఐలు కానీ సిఐలు కానీ మీకు ఏమైనా జ్వరం వచ్చినా జబ్బు వచ్చినా మీరు దయచేసి మా పిటిషన్లు పెట్టద్దు. మీరు ఉస్మానియా పోండి, గాంధీకి పోండి, లేకుంటే నిమ్స్ హాస్పిటల్ పోండి. నిమ్స్లో కూడా పైరో ఉంటే నన్ను అప్పుడిప్పుడు అరెస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు నాకు చెప్పిన ముచ్చట. వాళ్ళే నాకు ఆ సర్కులర్ కూడా ఇచ్చారు. ఆ సర్కులర్ మీద నేను రీప్రజెంటేషన్ ఇచ్చి దాని మీద చేసిన. ఈ సర్కులర్ ఇచ్చుడు ఏంటి, వీళ్ళ జీతాలకి వీళ్ళు ఏమన్నా మీకు దాన ధర్మం అడుగుతలేరు కదా, 300 రూపాయలు మీ జీతాలకి కట్ చేసుకుంటారు కదా మరి అని అంటే, శ్రీనివాస్ రెడ్డి అని సోషల్ వెల్ఫేర్ డిఎస్పీ, మన డిఎస్పీ ఆయన సోషల్ వెల్ఫేర్ చూస్తారు ఇలా అంటే వీళ్ళది. ఆయన స్టేట్మెంట్ రిలీజ్ ఇప్పించారు డిపార్ట్మెంట్. ఏమని ఇప్పించింది అంటే, లేదు బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ దొరుకుతుంది, అపోలో హాస్పిటల్ ట్రీట్మెంట్ దొరుకుతుంది, మన పోలీసు వాళ్ళు అన్నీ ఇవన్నీ రాంగ్ అని అంటే నా దగ్గర సర్కులర్ ఉంది. ఒక కానిస్టేబుల్ కింద పెద్ద ఒక పేజ్ పెట్టింది, లేడీ కానిస్టేబుల్ నా కొడుకుని యశోద హాస్పిటల్ తీసుకపోతే లేదని. అంటే నేను చెప్తున్నా, ఈరోజు ఆరోగ్య భద్రత లేదు, ఈరోజు రిటైర్మెంట్ పెన్షన్ లేదు. ఒక పెద్ద మనిషి అయితే సగం కంటే ఎక్కువ జీపీఎఫ్ దాచిపెట్టుకున్నంట. రిటైర్మెంట్ అయినా ఒకటేసారి పెద్ద అమౌంట్ వస్తుంది. నేను ఒక మీరేనా, మీరు కూడా ఉన్నారా, చాలా పెద్ద పైసలు ఒకటేసారి వస్తుంది, నేను కట్టుకుంటే నాకు పెద్ద అమౌంట్ వస్తుంది, సెటిల్ అయిపోవచ్చు రేపు, తర్వాత నాకు ఉద్యోగం ఉండే కదా, ఆ పైసలు నా దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ గౌరవం వస్తుంది అని చెప్పేసి దాచిపెట్టుకున్నారు. ఈరోజు సేమ్ ఒక చిట్ ఫండ్లో మనం నెలకు దాచిపెట్టుకొని ఏ విధంగా వేసుకుంటే ఆ పైసలు మొత్తం దిగమింగుతారో ఆ విధంగా మొత్తం దిగమింగారు. ఇక అసలు కథ వస్తా. అయితే గత నెల ఇందిరా పార్క్, సార్ నాకు ఒక 2 నిమిషాలు సైలెంట్గా ఉండాలి, నా కాన్సన్ట్రేషన్ పోతుంది. గత నెల ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ రిటైర్డ్ వాళ్ళు పిలిపించిండ్రు, అందరు వచ్చిండ్రు. ఆ రోజు మేము కూడా పాల్గొన్నాం. తర్వాత ప్రభుత్వం ఇస్తుందేమో దిగొస్తుందేమో అనుకున్నాం. దాని తర్వాత దీన్ని ఏ విధంగా నీరు గాల్చాలనేది, దీన్ని ఏ విధంగా నమస్తేనా దీన్ని అయితే దీన్ని ఏ విధంగా నీరు గార్చాలి, దీన్ని ఎక్కడ వరకు ఆపాలి అనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ఉన్నట్టు చాలా కూర్చోండి సార్, కూర్చోండి. అయితే ఏ విధంగా చేయాలనేది వీళ్ళందరూ. ఇక సార్ ఒక నిమిషం సార్, ఇక ఒక 2 నిమిషాలు నేను బొమ్మంటే పోతలేను ఇక మరి. అయితే మరి ఉంటాను 2 నిమిషాలు. అయితే ఏంటంటే ఇవాళ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, ఇక నేను కాగ్ రిపోర్ట్లో ఎప్పుడైతే ఇది చేస్తున్నామో మాకు టీం ఉన్నది, ఆ టీంలో అసలు పైసలు వచ్చినాయా లేవా, రిటైర్మెంట్ పైసలు ఉన్నాయా లేవా, దీని మీద స్టడీ స్టార్ట్ చేసినాం. మేము ఏమైనా డాక్యుమెంట్ లేకుండా నేను చేస్తే కాగ్ రిపోర్ట్ బయటికి తీసినాం. మా టీం 15 రోజులు పనిచేసి కాగ్ రిపోర్ట్ బయట చేస్తే, కాగ్ రిపోర్ట్లో 2023-24 16,842 కోట్ల రూపాయల అక్షరాల దీక్ష తర్వాత అక్షరాల వచ్చింది. సరే మరి పైసలు వచ్చిన పైసలు మరి ఎందుకు ఇవ్వలేదు, నెంబర్ 1 టిక్ చేసుకున్నా. అసలు రాజ్యాంగం ఏం చెప్పింది అనేది సెకండ్ పాయింట్లోకి పోయినా. రాజ్యాంగం ఏం చెప్పిందంటే, మనకు వచ్చిన రాబడిలా, అవి ఏ పైసలైనా కానీ రాబడిలా మొట్టమొదటిగా జీతాలు ఇవ్వాలి, సెకండ్ పిఆర్సీ ఇవ్వాలి, తర్వాత మీకు డిఏలు ఇవ్వాలి, దాని తర్వాత రిటైర్ అయిన వాళ్ళ పైసలు ఇవ్వాలి, దాని తర్వాత వాళ్ళు ఒకవేళ ఆ మనిషి గతించిపోతే వాళ్ళ భార్యకి ఇచ్చే పెన్షన్ల వరకు కూడా అది కూడా నంబర్ 1. దాన్ని ఏమంటారు అంటే కమిటెడ్ ఎక్స్పెండిచర్ అని రాజ్యాంగాలు పొందుపరిచింది, మొట్టమొదటి పదం. అయితే నేను ఇదే ఎందుకు పెట్టిండ్రు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని మొట్టమొదటి క్లాస్ ఎందుకు పెట్టిండ్రు అని అంటే, రాష్ట్రపతి ప్రధానమంత్రికి వెళ్ళి వచ్చే ప్రతి ఒక్క అక్కడికి వెళ్ళి చీఫ్ మినిస్టర్ గ్రామ సర్పంచ్కి వెళ్ళి వచ్చేదాకా ఇవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేసేది ఎవరంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వ టీచర్లు కానీ, అలా అటెండర్కి వెళ్ళి మొదలుపెట్టి కలెక్టర్ దాకా వాళ్ళ పని ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ఆర్డర్స్. కాబట్టి ఒకవేళ వీళ్ళు ఈ సిస్టమ్ పనిచేయకుంటే ఇవి మనం ఇవ్వలేము. కాబట్టి వీళ్ళకు ఫస్ట్ వీళ్ళ జీతం ఇవ్వాలి, వీళ్ళు డిస్టర్బ్ కావద్దు అని మొత్తం అందుకనే కమిటెడ్ ఎక్స్పెండిచర్గా నంబర్ 1 పెట్టింది. రెండోది ఒకవేళ ఆర్థిక పరిస్థితి కింది మీదకి అయితే అప్పులు తెచ్చుకుంటాం, అప్పులు కట్టాలి, తర్వాత దాని వడ్డీలు కట్టాలి. సెకండ్. మూడోది పథకాలు ఎక్కడ లేవు. పథకాలు ఎవరికంటే పథకాలలో 2, ఒకటి రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు హెల్త్, వాటికి ఉన్నాయి. కానీ పుట్టింటి పట్టు చీర అని, బతుకమ్మ పట్టు చీర అని ఇవన్నీ కూడా ఏవి కూడా పథకాలు, ఫ్రీ బస్సులు కానీ ఇవన్నీ కూడా లేవు. ఇవి వాస్తవానికి పచ్చిగా చెప్పానంటే ఇవన్నీ బిచ్చం. ఇవన్నీ హక్కు లేకుండా వచ్చేది ఏంటిది, బిచ్చం. హక్కు లేకుండా వచ్చేది లంచం. కాబట్టి బిచ్చాలు, లంచాలు ఇవన్నీ కూడా పథకాల కిందికి వస్తాయి, ఓట్ల కోసం. కాబట్టి లంచమే అంటారు దాన్ని. ఇది అయితే మరి కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఇవ్వకపోవడం దానివల్ల ఏం జరగాలంటే, ఎప్పుడైతే కమిటెడ్ ఎక్స్పెండిచర్ దాని మీద పార్లమెంట్లో చర్చ జరగాలి. అది ఎవరు చేయాలి, ఇప్పుడున్న కాగ్ రిపోర్టు అయితే నేను తర్వాత చూసిన కాగ్ రిపోర్ట్లో వచ్చిన పైసలు దారి మరలినప్పుడు ఏం చేయొచ్చు అని అంటే 101% దానికి జైలుకు పోతారు. మీరు 2G స్పెక్ట్రమ్ స్కామ్
4G స్పెషల్ ఏది మన కాగ్ పట్టుకుంది అది. అందులో రాజా సిట్టింగ్ టెలికమ్యూనికేషన్ మినిస్టర్ జైలుకు పోయిండు, సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ కన్నానిధి బిడ్డ జైలుకు పోయింది, గవర్నమెంట్ మారినాక చిదంబరం కూడా జైలుకు పోయిండు. అంటే ఒకసారి ఒక పైసలు పెట్టాక దారి మరలితే దాన్ని జైలుకు పోతాం. నేను దీని మీద బీఆర్ఎస్ ఆఫీస్కి పోయినా, కేటీఆర్ గారికి ఆయన లేకుండా ఆయన ఆఫీసులు ఇచ్చిన ఖచ్చితంగా నాకు ఇవ్వాలి, ఇది కమిటెడ్ బడ్జెట్కి ఇది ఉన్నది, కాగ్ రిపోర్ట్కి ఇది ఉన్నది కాబట్టి మీరు మాట్లాడలేనన్న. తీరా నాకు తెలిసిందంటే ఆరోగ్య భద్రత పైసలు గత ప్రభుత్వమే ఖర్చు పెట్టింది. దీని సబ్జెక్ట్ ఎందుకు మాట్లాడతలేరు ఇవ్వాలంటే ఇవాళ అందరి చేతికి కూడా తలా ఎంత ఉన్నది. ఈ పైసలు ఇవాళ మిస్ వరల్డ్కి కానీ మన జరిగిన వాలీబాల్కు కానీ ఈరోజు ఫుట్బాల్ కానీ ఇక అన్ని బాళ్లకు డైవర్ట్ అయినాయి, మిచ్చిరన్ ఈ డబ్బులే అయినాయి. మరి ఈ డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టిండ్రు? ఒక పాయింట్ ఏంటంటే ఈరోజు దీని గురించి ఒక విషయం చెప్తా, ఇక్కడ అందరు నాయకులు ఉన్నారు కాబట్టి చెప్తా. స్వామినాథ్ గారు నా బచ్పన్ల ఎన్జిఓ నాయకుడు, ఆయన బంద్ నోటీసు ఇస్తే చీఫ్ మినిస్టర్కు స్ట్రైక్ నోటీస్ ఇస్తే ప్రభుత్వం గడగడలాడిపోయేది. ఆర్టీసీ వాళ్ళు వాళ్ళ జీతాల గురించి ఒక బంద్ పిలిపిస్తే గడగడలాడిపోయేది. మరి ఇప్పుడు ఎందుకు గడగడలాడతలేరు? దీని మీద కూడా నేను చేసిన ఒక్కొక్కళ్ళను ఒక్కొక్క విధంగా ఈరోజు బ్లాక్మెయిల్ చేసే పరిస్థితులలో ప్రభుత్వం దిగజారిపోయింది. ఒకవేళ వాడు షార్ట్ షీట్ ఫైల్ చేసిందనుకో ఒక పెద్ద నాయకుడు జైలుకు పోతాడు, ఇంకో షార్ట్ షీట్ ఫైల్ చేసిందనుకో వాళ్ళ ఖానా వచ్చే ప్లాట్ల పైన వచ్చే ఖానా ఖతం అయిపోతుంది. కాబట్టి ఈరోజు ఎవరు కూడా మాట్లాడకుండా ఇక నెక్స్ట్ ఎవరు రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఎంతమంది? దాదాపు 14,000 మందిలో 1000 మంది సెటిల్ అయింది. 1000 మంది ఎట్లా సెటిల్ అయిందంటే ఇలా దరిద్రం ఏంటంటే మన భారతదేశం ఈ ప్రపంచ దేశం మొత్తంలో మొట్టమొదటి రాష్ట్రం మన బంగారు తెలంగాణ, మన ఆత్మగౌరవ తెలంగాణలో ఒక జడ్జు బాజాబ్తో ఒక జడ్జు పెద్ద వాళ్ళను కోట్లల్లో బోన్లలో నిలబెట్టిన జడ్జు ఈరోజు అదే ఆమె ఏ కోర్టులో అయితే హైకోర్టులో పనిచేసిందో ఆ కోర్టుపై ఈ రాష్ట్రంలో నాకు పెన్షన్ వస్తలేదు సార్, నా పెన్షన్ ఇప్పియండి సార్ అని చెప్పేసి కేసు వేసిన పరిస్థితి. ఆ కేసులో దాదాపు 2,000 మందికి జడ్జిమెంట్ వచ్చింది. మొన్న నల్గొండలో మీటింగ్ పెట్టిన ఫస్ట్ జడ్జిమెంట్ అంటే ఏ బాబు ప్రభుత్వం నువ్వు అన్యాయం చేసినావు, వాళ్ళ పైసలు నాకు వాళ్ళ మర్యాదకి ఇయ్యి, అది ఫస్ట్. అప్పటికే ప్రభుత్వం సిగ్గున్న ప్రభుత్వం అయితే వెంటనే ఇచ్చేయాలి. ఫస్ట్ కంటెంప్టేషన్ మనిషి వాడు గాడిదివా నీవు బుద్ధి లేదా నీకు అంటే అన్నట్టు ఫస్ట్ కంటెంప్ట్. సెకండ్ కంటెంప్టేషన్ మళ్ళీ ఎక్కడ నల్గొండలో ఇంకోసారి ఆయన సెకండ్ కంటెంప్ట్ అసలు నువ్వు మనిషివేనా ఎందుకు బతున్నారు రేపు బతకన్నట్టు. 3 కంటెంప్ట్ కూడా వేసాడు. ఏమనాలే ఒకసారి అంటారు, ఒకసారి ఖమ్మంలో ఒకరితో అడిగారంట, ఒకసారి జడ్సన్ గారిని పిలుచుకున్నాను. జడ్సన్ గారు ఇష్టం వచ్చినని మాట్లాడుతున్నారు, ఆయన అట్లా మాట్లాడితే ప్రభుత్వం ఎట్లా పైసలు ఇస్తుంది అని అంటే నేను అన్నా మన పైసలేమో నేను 1.5-2 ఏళ్ళ తర్వాత 12 మంది చచ్చిపోయిన తర్వాత ఎంటర్ అయినాము. 12 మంది తర్వాత ఇలా 36 మంది చనిపోయినారు. ఇంకా చాలామంది పక్షవాతంతో కిడ్నీలు ఖరాబ్ అయ్యి అనేక మంది ఉన్నారు. ఇవాళ నా కళ్ళ ముందు నేను ఎండిపోయి ఉన్నా. నాకు రావాల్సిన పైసలతోని నువ్వు ఫుట్బాల్ ఆడుతున్నావు, నా పైసలతోని నువ్వు మిస్ వరల్డ్ చేసుకుంటున్నావు, నా పైసలతోని నువ్వు స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నావు, నన్నేమో ఎండబెడుతున్నావు, నేను ఇట్లా కూర్చుంటున్నా. నేనేం చేయాలి? ఇటువంటి ఫోటోలు చూసినప్పుడు, ఇటువంటి పరిస్థితులు చూసినప్పుడు కడుపు రగిలిపోకుంటే ఏమైతే చెప్పండి? నా హక్కు, నా పైసలతో నువ్వు జల్సాలు చేస్తూ ఉన్నావు, నా పైసలతో నువ్వు వినోదాలు చేస్తూ ఉన్నావు, నన్నేమో నువ్వు ఎండబెడతా ఉన్నావు. మరి ఎటువంటి మాటలు వస్తాయి ఇప్పుడు? ఏ పరిస్థితి? నేను ఒకటి చెప్తా. ఈరోజు రియల్గా ఒక నోటీస్ ఇస్తే ఇవాళ అందరు కలిసి బయట ఉన్నోళ్ళు లోపల ఉన్నోళ్ళు అందరు కలిసి రోడ్డు ఎక్కితే తెలంగాణ వచ్చింది. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఎవరు పాల్గొన్నారు? రేపు వాళ్ళు రిటైర్ అవుతలేరా? రేపు అవుతున్నారు కదా. ఇవాళ సకల జన సమ్మె దెబ్బతోని విద్యార్థులు కూడా రోడ్ల పేరుకి వచ్చిండ్రు, తెలంగాణ ఇచ్చిండ్రు. ఇవాళ వాళ్ళు ఎందుకు రారు? వాళ్ళు నేను రెచ్చగొడతలేను సార్, రేపు వాళ్ళు కూడా రిటైర్ అవుతారు. ఇవాళ నా సంఘంలో అంటే రీసెంట్ నేను ఎవరి తరపు కొట్టాడు జడ్జిలు కూడా చేరిండ్రు. రేపు గ్రూప్ 1 ఆఫీసర్లు ఇంకో 2 ఏళ్ళలో రిటైర్ అయ్యేటోళ్ళ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నెల గడుస్తూ ఉంటే వాళ్ళంతా ఇక్కడ దిగుతూ ఉండాలి. దిగక ముందే దిగితే ఇవాళ పెన్ డౌన్ అనేది స్టార్ట్ చేసినా కానీ సకల జన సమ్మె మళ్ళొకసారి మొదలుపెట్టినా కానీ మీ పైసలు మీకు 100% ఇవ్వాల్సిందే. ఇప్పుడు నాకు వచ్చినప్పుడు ఒక ఫోన్ వచ్చింది సెక్రటరీకి వెళ్ళి. నిన్నటి దినాన ఒక చిన్న సంఘటన జరిగింది, చెప్పి నేను ముగిస్తా. నిన్నటి దినాన సెక్రటరీ కాడ ఎండ కోసం అని పక్కకు పోయి నిలబడ్డా పిటిషన్ ఇచ్చి. ఒక 4-5 పోలీసులు నా దగ్గరకు వచ్చిండ్రు. వచ్చి వాళ్ళు ఏమైనా చేయబోతున్నా అంటే ఏం లేదు సీఎం వస్తుంది, నేను వేరే పని మీద వచ్చినా ఇలా కూర్చున్నామన్నాం. లోపల ఏం జరుగుతుందంటే జర్నలిస్ట్ ఇలా మనం అందరం ఆలోచిస్తాం, ఇంత వాడితే ఇంత చేసి రాస్తారు. లాస్ట్లో నిన్న శివాజీ సినిమా యాక్టర్ శివాజీ ఎవరో బట్టల గురించి మాట్లాడినట్ట. గంటల డిబేట్, పొద్దుగాల డిబేటు, రాత్రి డిబేటు, మధ్యాహ్నం డిబేటు. అర్థమైందా? మొన్న రాజమౌళి ఏమో అన్నాడంట, దాని మీద మొత్తం డిబేట్లు.
దాని మీద బండి సంజయ్ గారు మాట్లాడారు, కేంద్రంలో అన్ని మాట్లాడారు. ఇవాళ కాగిరిపల్లి ఇవాళ ఇంకోటి బీజేపీ ఉన్న రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలల్లో పిఆర్సీ ఇచ్చేసిండ్రు. అన్ని రాష్ట్రాలు బీజేపీ ఉన్న రాష్ట్రాలల్లో పిఆర్సీ ఇచ్చిండ్రు, డిఏలు ఇచ్చిండ్రు. అది 1/1/2025 నేను అక్కడ చదివిన కూడా లిస్ట్ అది ఇచ్చేసిండ్రు. మరి ఇవాళ మీరు బీజేపీ వాళ్ళు మీరు క్లెయిమ్ చేసుకోండి, అరే మేము ఇచ్చినాం మేము పిఆర్సీ ఇచ్చినాం, మేము డిఏలు ఇచ్చినాం, రిటైర్మెంట్ పెన్షన్లు ఇచ్చినాం, రిటైర్మెంట్ బకాయిలు మొత్తం ఎక్కడైనా రాష్ట్రంలో ఎక్కడైనా ధర్నా అవుతుందో చూడిపో, ఎక్కడైనా కలెక్టర్ ఆఫీసుల ముందు రిటైర్ అయిన వాళ్ళు ధర్నా చేస్తుందో చూడిపో అని చెప్పి ఛాలెంజ్ ఎందుకు ఇస్తుంటలేరు వీళ్ళు, ఎందుకు మాట్లాడతలేరు? ఇలా కాగ్ రిపోర్ట్ పైన చర్య తీస్తే కాంగ్రెస్ వాళ్ళు జైలుకు పోతారు కదా, మీరు ఎందుకు మాట్లాడతలేరు దాని మీద? ఇవాళ కాంగ్రెస్ బీజేపీ అనేది పాము ముంగిస్తే కదా, ఇలా మీకు దొరికిపోయింది కదా వీళ్ళు దొంగలని, ఎందుకు మాట్లాడతలేరు? నేను కూడా 34 ఏళ్ళు కాంగ్రెస్లో పనిచేసిన కాబట్టి నేను చెప్తున్నా, ఈరోజు మీరిద్దరు శత్రువులే కదా, మరి ఎందుకు మాట్లాడతలేవు అంటే వీళ్ళు ఇవన్నీ పైసలు కూడా అందరికి కావాల్సిన వాళ్ళకి పోయినాయి, అందరికి కావాల్సిన వాళ్ళకు వాళ్ళకి పోయింది, అందరికి కావాల్సిన వాళ్ళు వీళ్ళందరినీ బరాబర్ బటివారా చేస్తుంది. కాబట్టి ఈరోజు అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఇంక్లూడింగ్ గోవా, డమాన్, డ్యూ, లక్షద్వీప్, ఏది మన కొత్తగా ఏర్పడ్డ లడాఖ్లో కూడా ఇచ్చి పడేసారు. కానీ ఈరోజు తెలంగాణ ఏకైక రాష్ట్రం, తర్వాత దీన్ని చూసి ఏపీ నేర్చుకున్నారు. అయితే ఇవాళ నేను చెప్పేది ఏంటంటే ఇది హక్కుల కోసం. అయితే నిన్న దినాన జరిగిన తర్వాత కమిషన్లు తీసుకొని కొంతమందికి ఇస్తున్నారు, జర్నలిస్టే బ్రోకర్, అందుకని మన వార్త రాయరు. ఏ వార్త కూడా ఎందుకు రాస్తలేరు అంటే ఇవాళ జర్నలిస్టులే బ్రోకర్లు, ఏది వీళ్ళకు వాళ్ళకు మధ్యలో. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది హక్కుల లొల్లి. అయితే ఇప్పుడు వచ్చేటప్పుడు నా సెక్రటరియట్లో ఫోన్ వచ్చింది, సార్ దీన్ని సౌండ్ రాకుండా ఎవరికి కూడా మైలేజ్ పోకుండా మెల్లగా సౌండ్ ఎవరి పైసలు వాళ్ళకి ఇచ్చేటట్టుగా చర్చ జరుగుతుంది సార్, దయచేసి మీరు భువనగిరికి పోకండి, నాకు మార్నింగ్ లైవ్ అరెస్ట్ కింద చేస్తే పెద్దగా అవుతుంది అని మెల్లగా చెప్పారు. సరే బాబు, సైలెంట్గా సప్పుడు కాకుండానే ప్రెస్ మీట్ పెట్టకుండానే మాకు ఎవరికి మైలేజ్ లేకుండానే ఎవరి పైసలు వాళ్ళకి వేయండి, దీక్షలు పడాయి. లేకుంటే ఇవాళ టెంట్లు ఒకరోజే దీక్ష చేస్తున్నారు, టెంట్లు ఇవి కిరాయి తెచ్చుకున్నారు, ఎల్లుండికి వెళ్ళి మాత్రం కొనుక్కుంటారు. ఇక తల 200 రూపాయలు కిరాయిలు కట్టడం కష్టం కదా, కొనుక్కుంటారు. ఇక లేబర్ వాళ్ళు ఇక 24 వాళ్ళకు కూడా ఏం పనిపాటు లేదు. కానీ ఒకటి, నన్ను ఈ ఉద్యమంలో నాకు మా నాయన ఎప్పుడో రిటైర్డ్ అయిపోయిండు, మా నాయన మొన్న లాస్ట్ ఇయర్ ఎక్స్పైర్డ్ కూడా అయిపోయింది. నాకు ఈ సబ్జెక్ట్ నాకు ఇది లేదు, కానీ అనుకోకుండా భగవంతుడే ఈ సబ్జెక్ట్ నాకు ఇచ్చిన స్పష్టంగా నమ్ముతున్నా. ఎందుకంటే ఇది ఇవాళ మీరు పురుషత్గా మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్, మధ్యలో ఫంక్షన్స్కి పోయే పరిస్థితులు. కానీ ఈరోజు తెలంగాణ ఎదుర్కొంటున్న సమస్య, ఈరోజు నొప్పి మీకు తెలిసిపోయింది, ప్రతి ఒక్క మనిషి నొప్పి తెలిసిపోయింది. రేపు మీకు రిటర్న్ పైసలు మొత్తం ఇచ్చినా కానీ ఎదుటోని బాధ గురించి ఏదో ఒక దగ్గర చర్చ జరుపుతారు. దానికోసమే ఈరోజు దీన్ని నేచర్ జడ్జిమెంట్ అంటారు. నేచర్, ప్రకృతి, న్యాయం. ఈరోజు ప్రకృతి న్యాయం చేసుకుంటుంది. ఎవరు న్యాయం చేసుకుంటుంది? ఎవరితోనైతే ఈరోజు తెలంగాణ వచ్చిండ్రో, ఎవరి వల్ల ఈరోజు తెలంగాణ ఉద్యమంతో ఈరోజు రాష్ట్రం ఏర్పడ్డదో, ఎవరి వల్ల డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో తెలంగాణ నష్టపోతుందో, మళ్ళా సేమ్ ఏదైతే నేను అసలు సైకిల్ తీసుకురావడానికి వీళ్ళనే మేము వాడుకుంటామని నేచర్ ఈరోజు మేము అందరిని గుర్తుపెట్టింది. ఇది మన చేతులతో నడిచేది కాదు. నేను ఇవన్నీ చూసిన తర్వాత అసలు రాజ్యాంగబద్ధం కానీ న్యాచురల్గా కానీ మీ పైసలు మీకు ఇయ్యనికి ఇవన్నీ ఎందుకు ఆగినాయి అని అంటే ఇది నేచర్ జడ్జిమెంట్. దాని పని అది చేసుకుంటూ పోతుంది. మనం ఇలా నిమిత్తులం మాత్రమే. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడం వల్ల గత 2 నెలల నుంచి ఆందోళన కార్యక్రమాలు అనేక కలెక్టర్ కార్యాలయాల జారీ చేయడం జరిగింది. మరి ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల నవంబర్ 15 హైదరాబాద్ దగ్గర ఒక 5,000 మంది నమస్తే. ముందు ఎక్కడ చేసిన అల్లాపూర్ కదా, కొండపల్లి.
బ్రేక్ అయింది చాలా సంవత్సరాలు కొత్త గవర్నమెంట్ వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా విలువ చేయాలని చెప్పి ఒక డిమాండ్ చేస్తూ దీనికి ప్రభుత్వం చేసిన పొరపాటు ఈ ప్రభుత్వం ఆ తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం పొరపాటు కూడా ఈ ప్రభుత్వం దయచేసి గమనించాలి. ఉద్యోగులతో జనసేన గారికి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పదవి పొందినటువంటి కానీ మీరేం చేస్తున్నారు? ఎంతసేపు మీ దగ్గర ఉండేటటువంటి అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళకు ఉండేటటువంటి మాటలు విని మా పుట్టగొట్టి మీ పరిపాలన చేస్తున్నారు. ఇది ఎక్కడి ప్రజాపాలన అండి? ఇది ఎక్కడి ప్రభుత్వం అండి? గతంలో చాలా ప్రభుత్వాలు చూసినాం. మా లక్ష్మయ్య గారు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకుంటే రాజశేఖర్ కావచ్చు, కిరణ్ కుమార్ అటువంటి ప్రభుత్వాలు గడగలేనటువంటి వ్యక్తి మా లక్ష్మయ్య గారు, మా ఉద్యమ నాయకుడు లక్ష్మారెడ్డి గారు. అటువంటి లక్ష్మయ్య గారు ఈ వయసులో ఇక్కడ కూర్చొని కాలు ఇబ్బందుగా సరే పొద్దున్న నుంచి ఇక్కడ కూర్చున్నారంటే ఎందుకు మీకు అర్థం కావట్లే? మేమేమడుగుతున్నాం? మాకుండేటటువంటి హక్కులు, మాకుండేటటువంటి బాధ్యతలు మేము గుర్తు చేయడానికి మేము ఇన్ని రోజులుగా పోరాటం చేస్తున్నాం. 2 ఏళ్ళు అయింది. ఏం పరిపాలన చేసినావు? ఏమిచ్చినావు? 2023 డిసెంబర్ ప్రభుత్వం అధికారం చేపడితే 2024 ఒక్క డిఏ ఇచ్చినావు, 2025 ఒక్క డిఏ ఇచ్చినావు. మా మూతి కాలం ఉండేటువంటి బుక్కలు లాక్కుంటున్నావు అయ్యా నువ్వు. ఏమంతా మీకు మరి కనికరం లేదా? ఈ ప్రభుత్వ ఉద్యోగులు అంటే వాళ్ళకు ఉండేటటువంటి అవకాశాలు లేకుండా అవసరాల కోసం వాళ్ళు పరిపాలన చేస్తుంటారు, వాళ్ళకు మీకు కాళ్ళు మొక్కుతుంటారు. మేము చేసేటటువంటి సేవ గుర్తింపుగా మేము దాచుకునే డబ్బులు మాకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత. ఇప్పటికి చనిపోయిన 33 మంది చనిపోయారు. ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి? ఎంతమంది ప్రాణాలు పోతే మీ పదవి విలువ ప్రయోజనాలు ఇస్తారు చెప్పండి. ఆ విధంగా ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అంతేగాని మాకుండేటటువంటి హక్కులని, మాకుండేటువంటి బాధ్యతల్ని మరి పక్కన పెట్టి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయించేటటువంటి పరిస్థితి కాదంటే మీ ప్రభుత్వానికి మంచిది కాదని చెప్పని శాపనాదాలు పెడతా ఉన్నాం. దయచేసి ఆలోచన చేయండి ముఖ్యమంత్రి గారు. ఇటువంటి పరిస్థితి అనేటువంటి దాపురించిందంటే ఇక్కడ ప్రజాపాలన కాదు, దగాపాలన నడుస్తూ ఉంది. జాగ్రత్త సుమా అని చెప్తా ఉన్నాం. రాబోయే ఎన్నికల్లో గతంలో గతంలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మీకు గత ప్రభుత్వానికి 2% ఓట్లండి. ఆ 2% ఓట్లు ఎవరండి? మా నాయకత్వం లేదండి? లక్ష్మీనగర్ సుధాకర్ లాంటి నాయకులు చెప్తే మేము చేసినామండి. మీ ప్రభుత్వాన్ని మార్చిన మేము, మార్పు కోసం ప్రభుత్వం వచ్చింది. కానీ ఒక్కనాడు కూడా మా ఉద్యోగులకు కానీ, మా పదవిని పొందినటువంటి ఉద్యోగస్తులకు కానీ ఒక్కనాడు కూడా కొంచెం కించిత్ కూడా సహాయం చేయలే, ఆలోచన చేయలే. మా పెన్షన్ల సంఘాలు ఏమడిగినాయండి?
ప్రత్యేకమైనటువంటి డైరెక్టరేట్ పెట్టాలన్నాం. పెన్షన్ల సమస్య పరిష్కారం చేయాలంటే తప్పకుండా పెన్షన్ల డైరెక్టరేట్ ఉండాలి. మాతోటి ముఖాముఖి చర్చలు చేయాలి. ఏం చేస్తున్నారు మీరు అడ్డదారిన? ఉద్యోగ సంఘాలను తొత్తులుగా ఉండేటువంటి ఉద్యోగ సంఘాలను పిలుస్తా ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం. అక్కడ ఉండేటటువంటి వాళ్ళకు అమ్మే అంటా ఉన్నారు. బయటకు వచ్చి 700 కోట్లు అంటారు, 500 కోట్లు అంటారు. కానీ మాకుండేటటువంటి బాధ్యత ఏంటి, మాకుండేటటువంటి అవసరాలు ఏంటి, అవన్నీ కూడా గుర్తించక మరి సమస్య పరిష్కారం చేయకపోతే మేమైతే నిరాహార దీక్ష అని చెప్పుకున్నామో నిజంగా నా యొక్క మనసులో మాట చెప్తా ఉన్నా. లక్ష్మయ్య గారు కానీ ఇతర కోర్ కమిటీ సభ్యులు కానీ నాకు అనుమతిస్తే ఇక్కడే ఆభరణ దగ్గర కూర్చోడానికి నిర్ణయించుకుని వచ్చిన మా మిత్రుడు జనార్దన్ రెడ్డి గారు కథ చెప్పిన, రాష్ట్ర నాయకత్వాలు కూడా చెప్పిన, అవకాశం ఇస్తే ఇదే క్షణం నుండి ఇక్కడే నా ఆభరణ చేయడానికి, నా ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా. నా ప్రాణం పోతే కానీ మీ అందరూ కూడా ప్రయోజనాలు వస్తే కూడా సంతోషించేటటువంటి మొదటి వ్యక్తిగా ఉండడానికి నేను సిద్ధపడ్డా. కాబట్టి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నా. కాబట్టి మా నాయకత్వాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. మరి ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చి జనవరి 2వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు చెప్పేసి, అసెంబ్లీ సమావేశాల లోపల ఇక్కడే జేఏసీ స్టీరింగ్ కమిటీ కూర్చొని అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాకముందే కార్యాచరణ ఇంకొకరిని ప్రకటించండి, అవసరమైతే హైదరాబాద్ దిగ్బంధం ప్రకటించండి. మా కుటుంబ సభ్యులు భార్య పిల్లలు అందరితో వచ్చి ఇక్కడ కూర్చుందాం, హైదరాబాద్ దిగ్బంధం ఇద్దాం. అప్పుడైనా సరే కళ్ళు తెస్తేమో ఈ ముద్దుని వీళ్ళతో ఏమో ఈ ప్రభుత్వం. కాబట్టి ఇటువంటి కార్యాచరణ ప్రణాళికగా ఉంటేనే ప్రభుత్వం మన యొక్క పదవి విరమణ ప్రయోజనాలు చెల్లించే విధంగా అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మా ఉద్యోగ పెన్షన్ల సంఘాల జేఏసీ పక్షాన మీరు చెల్లించేటటువంటి ఏవైతే భిక్ష కాదు మాకు కింద తీసుకుంటాం. కాబట్టి దయచేసి మరొక్కసారి ప్రజాప్రతినిధులందరికీ, అధికారులందరికీ, ఫైనాన్స్ సెక్రటరీ గారికి అందరికీ కూడా ఈ దీక్షా శిబిరం నుంచి విరమిస్తా ఉన్నాం. ఏదేమైనా సరే ఈ నెల 31 తేదీ లోపల, కొత్త సంవత్సరం లోపల మా యొక్క బకాయిలను తీర్చండి, నూతన సంవత్సరాన్ని జరుపుకునే విధంగా ఆనందంగా ఉండేటట్టుగా దీవించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం కల్పి మీ అందరూ కూడా ధన్యవాదాలు చేస్తా ముగిస్తా ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ. చెల్లించాలి చెల్లించాలి నశించాలి. మరణాలు వద్దు, మరణాలు వద్దు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మరియు రాష్ట్ర జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య గారు, ఆల్ ఇండియా ఫైనాన్స్ సెక్రటరీ రాజేంద్ర బాబు గారు, ఇతర పెద్దలందరికీ నమస్కారం. నేను 2024 మేలో రిటైర్ అయినా, కోర్టు పోయినా, కాంటెంప్ట్ కూడా వేస్తే కొన్ని డబ్బులు పడ్డాయి. ఇంకా 1-2 పద్దులు రావాల్సి ఉంది. కాంటెంప్ట్ వేసి జడ్జి గారు ఫైనాన్స్ సెక్రటరీని ఈ రోజు వచ్చి ఇక్కడ జవాబు చెప్పమనండి పర్సనల్ గా అంటే, పర్సనల్ గా వచ్చి జవాబు చెప్పే పరిస్థితి లేక తప్పనిసరి పరిస్థితుల్లో డబ్బులు వేయడం. ఇందాక మా బాగా ఆవేశంగా మాట్లాడడం జరిగింది. ఆ ఆవేశానికి అర్థం ఉంది, మేమందరం కూడా ఒక ప్రభుత్వోద్యోగులుగా మాకున్నటువంటి రూల్స్ అన్నింటిని కూడా అతిక్రమించి ఈ ప్రభుత్వం రావడానికి జరిగింది. ఆ విధంగా శక్తుల గురి చేసినాం కాబట్టి మనం ఆవేశం ఉంది. నాకు 60 లక్షల రూపాయలు రావాల్సి ఉండే గవర్నమెంట్ నుంచి 18 నెలలు సీనియర్ సిటిజన్ ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ వేసుకున్నా